కళ్యాణ్ పేరే కానీ చంద్రబాబు ద్వారా చేస్తాడని అందరికీ తెలిసిందే కదన్నా. మళ్ళీ ఇంకా అది కూడా పేరు కూడా వద్దు పవన్ కళ్యాణ్ గారికి. అదే ఇప్పుడు నేను ఉన్నాను మామూలుగా, నేను జీవితంలో సీఎం అవ్వాలని కానీ నేను సీఎం, నువ్వు నా తరపున మంత్రి, నువ్వు మాట్లాడాలంటే నేను మాట్లాడితే మాట్లాడతావా? అవి ఎక్కడి నుండి వచ్చిన మాటలు? వీళ్ళు మాట్లాడించిన మాటలే కదన్నా. చంద్రబాబు హస్తం ఉన్నది, చంద్రబాబు తెలియకుండా అన్ని జరుగుతుంది. 110% ఉంటుందన్నా. అసలు చంద్రబాబు హస్తం లేని టీడీపీలో మాటే రాదన్నా. ఎన్టీ రామారావు చెప్పాడు అన్న డైరెక్ట్, నా పార్టీ లాక్కుంది చంద్రబాబు బాబు అని ఒక ఇంటర్వ్యూలో. అదే పట్టించుకోలేదు. చంద్రబాబు తప్పుకుంటే ఇప్పుడు సీఎం కదా ఎవరికి ఇస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పుకుంటాడు అన్న? అసలు ఎలా మీ ఊహ తప్పితే ఎట్లా తప్పుకుంటాడు? ఇక చనిపోవాలన్నా, ఇక అంత మించి తప్పుకునే ఛాన్స్ లేదు. ఆయన ఎందుకు తప్పుకుంటాడు అన్న? అసలు ఇంపాసిబుల్ కదా. సీఎం పదవి నుండి ఎందుకు తప్పుకుంటారా? ఎవరైనా తప్పుకున్నా అసలు మీరు ఎంతవరకు ఇండియాలో ఎక్కడైనా తప్పుకున్నట్టుందా? అవును, ఇప్పుడు ఆయన అవగానే నా అబ్బాయికి ఇస్తారు. ఎప్పుడు నేను ఆంధ్రాలో చదివేది అదే కదన్నా. ఆయన కానీ తప్పుకుంటే జనసేన ఒక పార్టీ అయిపోద్ది. అప్పుడు పోవటం ఏమి ఉండదు. టీడీపీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ, జగన్ ఒక పార్టీ అయిపోద్ది. అప్పుడు జగన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అన్ని. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద దూకుడు ఎక్కువగా తీసుకుంటారా అంటున్నారు. అన్న ఉండాలి అన్న, దూకుడు లేకపోతే దూకుడు లేకపోతే మన వాళ్ళు మరి ఇదే. దూకుడు లేదనుకో ఇటు దద్దం అంటారు, దూకుడు ఉందనుకో దూకుడు అంటారు. ఇప్పుడు ఏం చెప్పావు ఇక పాపం. ఇక ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ పరిపాలన అనిపించింది. అదే అన్న, పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో మనకు అన్నిట్లో బాగా నచ్చింది. ఆ రోడ్లు ఒకటే, మిగతా పరిపాలన ఎప్పుడు చేసేలాగానే ఉంది కదా. ప్రజల దగ్గరలో ఉంటున్నాడు కదా, ప్రజల దగ్గరలో ఉంటున్నాడు, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏ వచ్చినా సరే సరే ఇట్లా అన్నారని ఏమనుకోండి. మొన్న ఒక ఆమె ఇట్లా ఇంటర్వ్యూలో నారాయణ కాలేజీలో వాళ్ళ పాప చచ్చిపోయిందని చెబితే చచ్చిపోయిన వాళ్ళు తీసుకొస్తామని అన్నాడు అంటుంది. మరి దగ్గరలో ఉన్నట్ట అన్న, మనం కనపడేది నిజాలు కాదు కదన్నా. అక్కడ లోన్ ఎన్ని జరుగుతున్నాయో, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఏదన్నా సమస్య గురించి అయితే మనకు తెలిసిద్ది. అప్పుడు నాయకుల మీద బయటకు వచ్చి ఏదైనా అన్న, అందరు నాయకులు వాళ్ళ కేటర్గా పనిచేస్తారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఎవరైనా వాళ్ళ కేటర్గా పనిచేస్తారు. ఇప్పుడు నేను జనసేన నాకు చేస్తారు బాగా, టీడీపీ ఉండనుకో టీడీపీ ప్రభుత్వం ఉంటే నాకు చేస్తారు, వైఎస్ జగన్ ఉన్నప్పుడు జగన్ పార్టీ చేస్తారు. అది మనమైనా అంతే కదన్నా. మనమైనా మన ఇంటి వాళ్ళు చేస్తాం కానీ బయట వాళ్ళు చేస్తావా? వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని ఇల్లు వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళు బయట వాడే అనుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు కదా పదవుల గురించి. అవ్వాలన్నా, అట్ట అయితేనే మళ్ళీ జగన్ వస్తాడు. ఇలాగే ఉంటే జనసేన టీడీపీ విడిపోయే అవకాశం ఉంటుంది కదన్నా. అదే అన్న నేను అంటున్నా, అట్లా విడిపోవాలి. లేకపోతే వాళ్ళు ఇద్దరు ఉండవాలి. మనకు ఇక్కడ పాపం పేదవాళ్ళు మంచి చేసి జగన్ ఓడిపోయాడు కదా, వాళ్ళిద్దరు కలుపు వల్ల. ఇప్పుడు జగన్ వస్తాడా మళ్ళీ? అయితే వాళ్ళిద్దరు విడిపోతే 100 200 300% వస్తాడు. విడిపోతే వీళ్ళిద్దరు విడిపోరన్న, ఇంపాసిబుల్. వాళ్ళది ఏదో పెద్ద ఇదిలాగా ఉంది. తిట్టి పవన్ కళ్యాణ్ తిట్టింది జగన్ కూడా అట్లా బాధట్లేదు. అట్లా తిట్టారు టీడీపీ, లోకేష్, సిబిఎన్ అవన్నీ మర్చిపోయి గెలిచిపోయారు కన్నా. మరి ఎట్లా గెలిచాడు మరి ఎవరికి తెలియదు. అభివృద్ధి జరుగుతుందా?